నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. డాకు మహారాజ్ ఎస్, బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే. అవును. సో నిజంగా ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ పండుగ ఒక రోజు ముందే వచ్చేసిందని ఫీల్ అయిపోతున్నారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు రివ్యూ? సినిమా సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. మనం చేసుకునే భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు సినిమాలనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మన ఇంట్లో పూజలు చేసుకొని అన్నీ అయిపోయాక ఫెస్టివల్ పతంగులన్నీ ఎగరేసుకొని హ్యాపీగా ఈవినింగ్ సినిమాకి ఫ్యామిలీతో వెళ్తారనమాట. దాంట్లో బరిలో ఎప్పుడు బాలకృష్ణ గారు ముందుంటారు. ఆయన అసలు మిస్ కారు. ఏ హీరో అయినా మిస్ ఒకేనా టెక్నికాలిటీస్ వల్ల, న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఎక్కడైనా మిస్ అవుతారేమో కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు మిస్ కారనమాట. సో యాక్చువల్లీ బాలకృష్ణ గారు డాకు మహారాజ్తో హ్యాట్రిక్ సాధించాడు. సెకండ్ హ్యాట్రిక్. ఎందుకంటే లాస్ట్ టైం అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవత్ కేశరితో హ్యాట్రిక్ కొట్టాడు 3 సంక్రాంతి బరిలోనే. మళ్ళీ సేమ్ సంక్రాంతి బరిలో డాకు మహారాజ్తో రిలీజ్ అయ్యారు. నిన్న సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ టాక్ సాధించింది. ప్రీ బిజినెస్ 83 crores అయ్యింది. నిన్న కలెక్షన్స్ ఇంతవరకు మనకు ప్రొడ్యూసర్స్ ఇంకా బయట పెట్టలేదు, బికాస్ ఇంకా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్ని చూసుకోవడానికి. అండ్ యుఎస్లో ఎప్పుడూ లేనిది అన్ని షోస్ 6 shows. ఎందుకంటే యుఎస్లో అన్ని షోస్ ఇవ్వరు తెలుగు సినిమాలకి. అవును. ఇప్పుడు సినిమాలు యుఎస్లో కూడా లేవు. ఐ మీన్ హాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు ఏం పెద్దగా లేవు. కాబట్టి డాకు మహారాజ్కి 6 shows హౌస్ఫుల్ అయ్యాయి అమెరికాలో. అండ్ నాకు అంటే మనం అనుకుంటాం కానీ యుఎస్లో అది బాలయ్యకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, తెలుగు వాళ్ళు బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యుఎస్లో కూడా ఘన విజయం సాధించారు. ఓవర్సీస్లో కూడా ఘన విజయం సాధించింది. అండ్ మన దుబాయ్లో అయితే కంటిన్యూస్గా మిడ్ నైట్ షోస్ కూడా వేశారంట. 24 hours షోస్ రన్ చేశారు. సో ఇవన్నీ సాధ్యం దేని వల్ల అంటే సినిమాలో కథ వల్ల. మనకు కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కదా. 2.5 hours 2 గంటల 32 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా 3 గంటలు కాదు, 3 గంటల 15 నిమిషాలు అలా కాదు, 2 గంటల 32 నిమిషాలే సినిమా నిడివి. ఆ 2 గంటల 32 నిమిషాలను సీట్లో నుంచి లేవకుండా, ఇప్పుడు మనకు బోర్ కొట్టామనుకోండి, మనం మొబైల్ చూసుకుంటాం, లేకపోతే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాం, హాల్ ఖాళీ ఉందా లేదా ఇవి చూసుకుని ఉంటాం. ఈ సినిమాలో నేను థియేటర్లో చూసినప్పుడు కూడా ఎవ్వరు మొబైల్ ఫోన్ పట్టుకోలేదండి. అండ్ చాలా మంది మన సినిమా స్టార్ట్ అవ్వగానే హీరో కనిపించగానే మొబైల్ ఇట్లా పట్టుకొని వీడియోలు తీసేసి ఇన్స్టాగ్రామ్, స్నాప్ షేర్ చేసుకుంటాం కదా. ఈ సినిమాలో నేను 8 గంటల షోకి వెళ్ళాను, ఒక్కరు సీట్లో నుంచి ఫోన్ కూడా తీసుకొని అసలు ఏం జరుగుతుందా అనేది చూడలేదు. అలా 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 చూస్తూ ఉండిపోయారు స్టార్టింగ్ నుంచి అలా. ఎందుకంటే చాలా మంది మల్టీప్లెక్స్ల్లో కూడా జై బాలయ్య నినాదాలు చేయడము, వేరే ఫ్యాన్స్ కూడా వచ్చి జై బాలయ్య అనడము. ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథ అలాంటిది. సో నేను కథ అందరూ ఆల్రెడీ థియేటర్లో చూసేసి ఉంటారు. నిన్నంతా కూడా సింపుల్గా చెప్పేస్తానండి, స్పాయిలర్స్ అంతా ఏం చెప్పను, బికాస్ చూడని వాళ్ళు చాలామంది టికెట్లు దొరక్క ఈరోజు వెళ్తుంటారు. సో సింపుల్, డాకు మహారాజ్ అందరూ అనుకున్న విధంగా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసి ఉంటారు అనుకున్నారు. కాదు, ఆయన సింగిల్ రోలే. దాంట్లో ఒక సివిల్ ఇంజనీర్ ఎలా డాకు మహారాజ్ అయ్యాడు, దేనికోసం అయ్యాడు, ఏ ఆశయం కోసం అయ్యాడు, ఎవరి కోసం అయ్యాడు, ఇది సినిమా కథ. ఇందులో బాలకృష్ణ గారిని చూపించిన విధానం, ఒక సివిల్ ఇంజనీర్గా అతని పోస్ట్, అతని కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఒక పీరియడ్లో జరుగుతుంది, ఒక పీరియాడిక్. మన 2024-23 కాకుండా పాత 1980s డ్రామా, 80s 1972-1980s ఒక్క గూడెంకి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య కోసం సివిల్ ఇంజనీర్గా ఆయన వెళ్తాడు. వెళ్ళి ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎవరు పిలువబడ్డారు, ఆ గూడెంకి ఆయన ఏం చేశాడు, ఆ గూడెంకి ఈయన డాకు మహారాజ్ ఎలా అయ్యాడు, ఇది సినిమా. సో దీంట్లో లేదు ద సినిమా ఎండ్స్ ఇన్ 1992లో ఎండ్ అయిపోతుంది సినిమా. 80s నుంచి 1992 అంతే. అదే అనుకోండి, అదే పీరియడ్ అనుకోండి. ఇందులో మనకు ట్విస్ట్ అనేది నేను రివీల్ చేయనండి, చాలామంది సినిమా చూసుంటారు కాబట్టి వాళ్ళు రివీల్ చేస్తాను, నేను జనరల్గా చేయను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మనకు ఒక పాపని వీడియో సాంగ్ ఏదో రిలీజ్ చేశారు కదా, లిరికల్ వీడియో. ఆ పాప ఈయనకి ఏమవుతుంది, అందరూ ఏమనుకుంటారు, ఆయన తండ్రేమో, లేకపోతే ఆ కూతురు ఇష్టం లేక భార్య వదిలేసి వెళ్ళిపోయిందేమో, ఇలాంటివన్నీ అనుకుంటాం కదా జనరల్లీ. అలాంటివి ఏమీ లేకుండా సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ తెలుస్తుంది, ఆ పాప ఎవరు అనేది. సో అది ఒక మంచి ప్లాట్.
ఎందుకంటే రొటీన్ స్టోరీ అని చాలా మంది రివ్యూస్ చెప్తున్నారు. నిన్న రొటీన్ స్టోరీ అండి, 100 ఏళ్ల తెలుగు సినిమాలో కొత్త కథలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? ఏదో ఒక సినిమాకి లింక్ అవుతుంది అవును. కదా. ఆ స్టోరీని నువ్వు స్క్రీన్ ప్లే పరంగా థియేటర్లో జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కూర్చోబెట్టడం అనేది ఇంపార్టెంట్. అలా చేశాడు, దాంట్లో సక్సెస్ సాధించాడు బాబీ కొల్లా, బికాస్ ఈజ్ అన్ యంగ్ డైరెక్టర్. బాలకృష్ణ గారిని 100 సినిమాలు పైగా చేసిన బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయడం అంత చిన్న కత్తి మీద విషయం కాదు. అసలు అది ఇంపాసిబుల్. అలాంటిది ఈయన డైరెక్టర్ ఆర్టిస్ట్, ఆయన చేత ఇంత సెటిల్డ్ యాక్షన్. ఎందుకంటే మన బాలకృష్ణ గారి సినిమాలో 2 అంశాలు ముఖ్యమైనవి, ఒకటి లౌడ్ వాయిస్, ఇంకోటి లౌడ్ మ్యూజిక్. ఈ సినిమాలో లౌడ్ వాయిస్ లేదు, లౌడ్ మ్యూజిక్ లేదు. అవునా? యా, బాలకృష్ణ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే పంచ్ డైలాగులు అయితే పక్కా ఉన్నాయి. నువ్వు అరిస్తే కరుస్తా. అలాంటి కాదు, విలన్కి చెప్పే డైలాగులు కొన్ని ఉంటాయన్నమాట. నువ్వు అరిస్తే బార్కింగ్ అంటారు, మరి నేను అరిస్తే అని వెనకాల నుంచి సింహం సౌండ్ వస్తుంది, రోర్ అని చెప్పి, రోరింగ్ అని. కానీ మనం సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి అలాంటి సినిమాల్లో ఏంటంటే ఆయన లౌడ్ వాయిస్లో డైలాగులు చెప్తాడు. ఇక్కడ అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఏజ్కి, ఆ క్యారెక్టర్కి, కథకి అనుగుణంగా అట్లాగే పంచ్ డైలాగులు చెప్పారు. కానీ మరి ఇట్ ఈస్ నాట్ టూ మచ్ లౌడ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బాగా వస్తున్న విమర్శల ప్రకారం ఎవరైతే సీనియర్ హీరోలు అయిపోయారో వాళ్ళు ఇంకా హీరోయిన్స్ తో డ్యూయట్స్ చేయడము, లేకపోతే ఇంకా హీరోయిజం చూపిస్తుండేసరికి కొంతమంది అలా కాకుండా అయితే బాగుంటది అనుకుంటున్నారు. బాలకృష్ణ గారు ఈసారి ఆచి తూచి, ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఏమంటారు రాబోతున్నారు తెర మీదకి, కాబట్టి ఆ ఏజ్ ని ఆ కథకి అనుగుణంగా సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా టాక్. అవునండి, ఎందుకంటే కథల ఎంపికలో బాలకృష్ణ గారు ఇప్పుడు కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గానే ఇస్తున్నారు. ఎలా అంటే మనకు మహిళ ప్రధానమైన సినిమాలు అంటే ఒక హీరో మహిళల గురించి మాట్లాడి ఇన్స్పిరేషన్గా ఉంటే జనాలు చూస్తారు, మహిళని అసభ్యకరంగా మాట్లాడడం కాదు. ఎందుకంటే మీరు చాలా సినిమాలు చూడండి, బాలకృష్ణ గారిలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది. బొబ్బిలి సింహం దగ్గర నుంచి, పెద్దన్నయ్య దగ్గర నుంచి, ఇప్పుడు రిలీజ్ అయిన నిన్న రిలీజ్ అయిన డాకు మహారాజులో కూడా మహిళలే. ఎందుకంటే అందరు హీరోలు ఏమనుకుంటారంటే మేము డైరెక్ట్గా మా చుట్టే కథ తిరగాలి, నేను వెళ్ళి నేనే చెయ్యాలి అని. కానీ బాలకృష్ణ గారి సినిమాల్లో వెనకాల కథ నడుస్తుంటే ఈయన ముందుకు నడిపిస్తాడు. సో ఫీమేల్ ఆర్టిస్ట్లకు ఇచ్చే ప్రాధాన్యత ఆయన సినిమాలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాగే 4 హీరోయిన్లు. అందరూ అనుకున్నారు ఊర్వశి రౌటెల్లా ఏదో ఒక సాంగ్ కోసం వచ్చింది, డాన్స్ వేసి వెళ్ళిపోయింది, అది నో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊర్వశి రౌటెల్లాతోనే ఉంటుంది. ఆమెదే కీ రోల్, ఆమెతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆమె అసలు ఎవరు, ఆమె ఎందుకుంది అనేది. నెక్స్ట్ చాందిని చౌదరి, ఆ అమ్మాయికి కూడా మంచి రోల్. ఆ అమ్మాయి క్లైమాక్స్లో బాలకృష్ణ గారిని కాపాడుతుంది. థర్డ్ ప్రజ్ఞా జైస్వాల్, వైఫ్ క్యారెక్టర్ ప్లస్ పవర్ఫుల్ ఆఫీసర్, డెప్యూటీ ఇంజనీర్ క్యారెక్టర్. ఫోర్త్ ఊర్వశి రౌట్, శ్రద్ధా శ్రీనాథ్. శ్రద్ధా శ్రీనాథ్ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి అసలు ఆ సినిమాలో. ఇంకొకటి ఏంటంటే 4 హీరోయిన్ల చేత ఫైటింగ్, 4 హీరోయిన్లకి స్టంట్స్ ఉన్నాయి, 4 హీరోయిన్లు కీ రోల్. సో ఎక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ వస్తున్నాయి? నెక్స్ట్ అండ్ ఆ 4 హీరోయిన్లకి ఈయనకి ఏంటి సంబంధం? ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ గారు అంటే వైఫ్, మరి ఊర్వశి, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరికి రిలేషన్ ఏంటి? అండ్ ఒక ఫ్యామిలీని కాపాడడానికి వెళ్తాడా? మనం ట్రైలర్లో చూస్తుంటాం, ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పాపతో ఆడుకోవడం అని. ఊరి జనాల్ని కాపాడడానికి వెళ్తాడా, లేకపోతే ఈయన భార్యను కాపాడుకున్నాడా అనేది సినిమాలో చూడాలన్నమాట. టెక్నికాలిటీస్ విషయంకి వస్తే ముందు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడతాను నేను. ప్రొడక్షన్ వాల్యూస్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి గారు తీశారు, ఇంకోటి ఫార్చ్యూన్ ఫోన్ మీడియా వాళ్ళు తీశారు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి గారు నేను 500 కోట్లు పెట్టాను, 300 కోట్లు పెట్టాను, 600 కోట్లు పెట్టాను అని చెప్పలేదు. సినిమాలో సెట్లు వేయలేదు, భారీ సెట్లు, కథ 2 సెట్లు, అంటే ఒక గూడెం సెట్, సాంగ్ కోసం అమ్మాయి ఊర్వశి, మీకు అంతా మన మారేడుమిల్లి అడవులు, జైపూర్ ప్యాలెస్లు, భోపాల్ ఎడార్లు, ఇదే సినిమా. మూడిట్లోనే రియల్ లొకేషన్స్లో తీశారు. నెక్స్ట్ బాలకృష్ణ గారికి డూప్ పెట్టకుండా చేయించారు, ఆయన ఎప్పుడు డూప్ చేయడు, ఈసారి కూడా అలాగే జరిగింది. దీంట్లో ఖర్చు ఎంత అయిందనేది మనం ఆలోచించుకోవాలి, వాళ్ళెవరు చెప్పలేదు కూడా. ఎందుకంటే సినిమా చూస్తే నీకు అర్థమైపోతుంది ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయి ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది. ఆర్టిస్ట్ తారాగణం మీద ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే బాబీ డియోల్ ఉన్నారు, రవికిషన్ ఉన్నారు, సచిన్ కడేకర్ ఉన్నారు, హిమజ ఉంది, హర్షవర్ధన్ ఉన్నారు, సత్య ఉన్నాడు, ఈ 4 హీరోయిన్లు,
అండ్ దివి వైద్య అమ్మాయి, మన బిగ్ బాస్ అమ్మాయికి చాలా మంచి క్యారెక్టర్ ఉంది దీని సినిమాలో. సో ఇంతమంది మంచి మంచి ఆర్టిస్ట్, మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఉన్నారు ఈ సినిమాలో. సో ప్రతి ఒక్క తారాగణం మీద ఖర్చు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళకి పే చేయాలి కాబట్టి. ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది తమన్ గారు మ్యూజిక్. స్పీకర్లు పగిలిపోయినాయండి థియేటర్లో. అట్మాస్లో చూస్తే, అట్మాస్లో వింటే, ఎవరైనా డాల్బీ అట్మాస్ థియేటర్కి వెళ్ళి వింటే స్పీకర్లు పగిలిపోయినాయి. రీజన్ కూడా చెప్తాను నేను. బాలకృష్ణ గారిని ఆయన నా తండ్రి దొరికాడండి నాకు అన్నారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో ఆయన సినిమాకి ఆయన ప్రత్యేకమైన సంగీతమే ఎప్పుడు చూస్తాం ఆయన సినిమాలకి. నెక్స్ట్ మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ విజయ్ కన్నన్ గారు. ఎందుకంటే విజువల్స్, కొన్ని స్లో మోషన్స్, ఫైటింగ్ సీన్స్లో ఆ మంచు ప్రాంతం, మదనపల్లి అనే ఊరు తీసుకున్నారు, కానీ వాళ్ళు షూట్ చేసిందంటే ఊటీ, కూనూరు, బట్ సినిమాలో చూపించేది మదనపల్లి. అక్కడ ఉండే టీ ఎస్టేట్లకు సంబంధించిన వ్యూస్ అన్ని కూడా కన్నన్ బాగా చేశారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లా గురించి నేను ఇందాకే మాట్లాడాను. సక్సెస్ సాధించాడు బాలకృష్ణ గారితో ఈ సినిమాతో. సో డాకు మహారాజ్, సంక్రాంతి, అల్లుడు బాలయ్యే ఈసారి. సూపర్. అంతే. థ్యాంక్ యూ Thank you సో అండి. మచ్.